అవును సార్, మీకు మీ భార్యకి ఏదో గొడవ జరిగిందని ఆవిడ ఇంట్లో నుండి గెంటేసి రాత్రంతా బయట నిల్చోబెట్టారని న్యూస్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారండి? నా కూతుర్ని ఇంట్లోంచి గెంటేయడం ఏంటి? ఎవరు మీకు చెప్పింది? అదేంటండి, పల్లవి గారు మీ కోడలు కదా, కూతురు అంటున్నారేంటి పని? అంటే కోడలైనా మా అత్తయ్య నన్ను మా అక్కని కూతురులాగే చూసుకుంటుంది. అవును, ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల మన ఇంట్లో ఆడపిల్లెంతో తను అంతే కదా. ఆహా, మీదెంత పాజిటివ్ క్యారెక్టర్ అండి. బేసిక్ గా నాది చాలా పాజిటివ్ క్యారెక్టర్ అండి, కానీ జనాలే నన్ను నెగిటివ్ గా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే మేమన్న న్యూస్ నిజం కాదండి? అస్సలు కాదు, 0% కూడా అందులో నిజం లేదు. చెప్పానుగా, పల్లవిని మా అమ్మ కూతురులా చూసుకుంటుంది, నేనేమో దేవతలా చూసుకుంటాను. అవునరా, మీ దేవత ఈ టైంకి కాఫీ తాగుతుందనుకుంటా. ఆ? అవునవును, రోజు తను ఇదే టైంకి కాఫీ తాగుతూ ఉంటుంది. వీడు కల్పిస్తాడండి, ఇప్పుడు కూడా కల్పిస్తాడు చూడండి. నేనా? వెళ్ళి తీసుకురా అన్నయ్య, లేదంటే మేం చెప్పిందంతా అబద్ధం అనుకోరు ప్రెస్ వాళ్ళు. ఏమండి? అంతే అంతే అంతే. ఏమండి, నేను నా భార్య ఇంత ప్రేమగా ఉన్నప్పుడు మీరు ఇలా లైవ్ తీయడం ఏం బాగలేదండి. అయ్యో, భార్యని ఇంత గొప్పగా చూసే భర్త మీరు, ఆదర్శ దంపతులు మీరు. దీన్ని మేము లైవ్ లో ఏం చూపించమండి. మీరు తన కాఫీ ఇవ్వండి, మేము చూసి ఆనందపడతాం. ఇదిగో. అదేంటండి, ఎప్పుడు మనం 50-50 చేసుకుని కదా తాగుతాం. నన్నే తాగమంటున్నారేంటి? ఏంటి 50-50 చేసుకొని తాగుతావా? అంతే కదా. ఏ అత్తయ్య గారు, ఏ అక్షిత, ఏ భువన, మీ అందరికీ కూడా తెలుసు కదా, చెప్పరే. కొత్తగా చెప్పేదేముంది, ఎప్పుడు జరిగేది అదే కదా. ఏంటి నాన్న, మీడియా ముందు కామెడీలు చేస్తావేంటి? 50-50ఏగా, తాగు ప్లీజ్. చూడండి, కాఫీ తాగేశాం, తను ఆనందంగా ఉంది, నేను ఆనందంగా ఉన్నాను. మీకు తెలిసిన న్యూస్ ఫేక్ అని అర్థమైపోయింది కదా. ఇంటర్వ్యూ అయిపోతే మీరందరూ బయలుదేరతారా? ఏంటి అంత తొందరపడుతున్నారు? అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే మీ వైఫ్ని బయటికి గెంటేస్తారా? మాకు తెలిసిన న్యూస్ కరెక్టేనా? అయ్యో, ఆ న్యూస్ మీకెవరు స్ప్రెడ్ చేశారండి? అదంతా ఒట్టి ఫేక్ న్యూస్. వీళ్ళిద్దరూ అన్యోన్య దంపతులు. ఇప్పటి వరకు విడిపోయింది లేదు, విడివిడిగా ఉన్నది లేదు. మీకు అంత డౌట్గా ఉంటే అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోండి. మా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది, నా కొడుకుతో ప్రేమగా కలిసిమెలిసి ఉంటుంది. మీకు ఒకవేళ డైలీ రావడానికి ఇబ్బంది అయితే స్పై కెమెరాస్ ఉంటాయి కదా, పెట్టుకోండి.
పైగా స్ట్రింగ్ ఆపరేషన్స్ అవి ఇవి చేస్తుంటారు కదా, అలాంటివి చేసుకోండి, ఏం పర్లేదు కదా అన్నయ్య. అంటే నన్ను బ్రతకనివ్వాలని అనుకోవట్లేదారా మీరు? ఓకే అండి. పల్లవి గారు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చరణ్ గారు, ముఖ్యంగా మీకు కూడా కంగ్రాచులేషన్స్. మ్, భార్యని ఇంతగా ఎంకరేజ్ చేసే భర్త దొరకడం ఆవిడ అదృష్టం. అవునండి, నేను దొరకటం తన అదృష్టం, దొరకటం నా దురదృష్టం. వస్తామండి, బాయ్. అలాగే. ఏమిటో విడిపోయిన భార్యాభర్తల్ని పెద్దవాళ్ళు కలపడం చూసాం, పిల్లలు కలపడం చూసాం. మీడియా వాళ్ళు కలిపిన భార్యాభర్తలు మీరేరా? రామ్మ పల్లవి, మన లోపలికి వెళ్దాం, పద. ఇప్పటికి మనోడు సెట్ అయ్యాడు. ఇంత సడన్ గా మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు బామ్మగారు? ఇదంతా పెదనానమ్మ ఐడియానే. నిన్ను లోపలికి రప్పించాలంటే వాళ్ళు రావాల్సిందే అని ఆవిడ చెప్పడంతోనే మేమంతా ఫోన్ చేసి మీడియాని పిలిపించాం. మళ్ళీ నిన్ను బయటికి గెంటాలన్న ఆలోచన రాకుండా ఉండడం కోసమే వాళ్ళతోటి ఆ ప్రశ్నలు అడిగించామమ్మా. కానీ ఇప్పుడు బలవంతంగా మీరు మీడియాను అడ్డు పెట్టుకుని లోపలికి రప్పించారు. మళ్ళీ వాళ్ళు నన్ను బయటికి పంపించేస్తే? ఇంత పిచ్చిదానిలా ఉన్నావేంటమ్మా? ఈ కాలంలో జనాలు దేవుడి కన్నా భయపడటం మానేస్తున్నారేమో కానీ మీడియా వాళ్ళంటే వణుకుతున్నారు. పైగా కావాలంటే అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోండి, పై కెమెరాలు పెట్టుకోండి అని ఓ ఎక్స్ట్రా డైలాగులు యాడ్ చేసింది కదా. ఇంకా వాళ్ళు అలాంటి పనులేం చెయ్యరు. అసలు సడన్ గా మీడియా అంతా కెమెరాలు పెట్టుకొని మన ఇంటికి వచ్చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఇదంతా ఆ పల్లవిని లోపలికి రప్పించడం కోసం మీ నానమ్మ వాళ్ళు వేసిన స్కెచ్ అనిపిస్తోందిరా. ఏంటి, మన బామ్మగారా? మన బామ్మ కాదు, వచ్చింది కదా బెజవాడ కనకదుర్గమ్మ. ఇలాంటి కోతి వేషాలన్నీ ఆవిడే వేస్తుంది. ఏమైనా సరే పొమ్మన్న నేనే మళ్ళీ నా చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకురావాల్సి వచ్చింది. సరే ఆంటీ, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు గెంటేస్తే? ఆల్రెడీ మీడియా వాళ్ళకి డౌట్ వచ్చింది దీన్ని గంటేశామని. కాదని కవర్ చేశాం. వన్స్ వాళ్ళ మైండ్లో డౌట్ వచ్చిన తర్వాత ఈజీగా వదిలిపెట్టరు. పై కెమెరాలు పెట్టినా పెడతారు. ఇప్పుడు గనక దాన్ని బయటికి పంపామంటే నా పని గోవిందా. అంటే ఇప్పుడు దాన్ని ఇంట్లోనే ఉంచుకోవాలా? అది ఇంట్లో ఉంటే నాకు నచ్చదు మమ్మీ. నువ్వేం టెన్షన్ పడకు నాన్న. మనం గెంటేస్తే అది గుమ్మంలోకి వెళ్ళింది కానీ అది బయటికి వెళ్ళలేదు. మనం చెయ్యాల్సిందే దాన్ని గెంటేయడం కాదు, దానంతటా అదే పోవడం. అదంతా నేను చూసుకుంటాను నాన్న, నువ్వు కాస్త ఓపిక పట్టు.